హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఒక టేస్టీ స్నాక్ ఐటెంని చూద్దామండి. ఆరోగ్యానికి మంచిదైన వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే సోరకాయని పిల్లలు డైరెక్ట్గా తినమంటే తినరు కదండి. ఇలా ఆ సోరకాయతో స్నాక్ ఐటెం చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తింటారు. ఈ సోరకాయ గారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలాగైనా తినచ్చండి. ఈ టేస్టీ రెసిపీని చాలా ఈజీగా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. సొరకాయ గారెల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దాన్ని పైన మొత్తం పీల్ చేసి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే పల్పు సీడ్స్ అన్ని తీసేసి ఇలా గట్టిగా ఉండే పార్ట్ తీసుకోవాలి. ఈ ముక్కలని గ్రేట్ చేసుకోవాలి. ఇలా తురుముకొని రెడీ చేసుకోవాలి. మీ దగ్గర ప్రాసెసర్ ఉన్నట్టయితే దాంట్లో అయినా వేసుకొని తురుముకోవచ్చు. సొరకాయని సెలెక్ట్ చేసుకున్నప్పుడే కొంచెం ఫ్రెష్గా లేతగా ఉండే సొరకాయని తీసుకున్నట్టయితే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి పిండి కలిపినప్పుడు ఈజీగా కలిసిపోతుంది. చూడండి, ఇలా తేమగా ఉండాలి. ఇక్కడ సగం సొరకాయ కంటే కొంచెం తక్కువే తీసుకొని తురుముకున్నాను. మీకు ఎంత కావాలో అంత తురుము తీసుకోండి. ఇప్పుడు పిండిని రెడీ చేసుకుందాము. తురుముకున్న సొరకాయని తీసుకొని దానిలోకి ఇలా ఒక 10 పచ్చిమిర్చి, అంటే మన కారాన్ని పట్టండి, మిరపకాయలు కారం ఉండే దాన్ని బట్టి దాన్ని కొంచెం అల్లం కూడా వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొంచెం ఉల్లికాడలు వేసుకోండి. కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లకి నువ్వులు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించి వేసుకున్న పల్లీలు, సరిపడా ఉప్పు. ఇక్కడ పల్లీలు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా ఇలా పిసికినట్టు చేస్తూ కలుపుకోండి. అప్పుడు వాటర్ బాగా బయటకు వచ్చి మనం పిండి వేసుకున్నప్పుడు ఈజీగా కలిసిపోతుంది. ఇందులో వాటర్ వేయకుండానే పిండిని కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మామూలుగా 1 కప్పు తురుము తీసుకుంటే 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు పిండి పడుతుందండి. అది సొరకాయలో ఉండే వాటర్ కంటెంట్ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. బాగా పిసికి ఇలా పిండిని రెడీ చేసుకోవాలి. అయితే పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా వేళ్ళతో ఒత్తినట్టయితే ఈజీగా స్ప్రెడ్ అయ్యేలాగా ఉండేలాగా కలుపుకోవాలి. కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అరటాక్ పైన కానీ ఇలా కవర్ పైన కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోండి. పల్చగా చేసినట్టయితే గట్టిగా వస్తాయి, మందం చేసినట్టయితే మెత్తగా వస్తాయి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకొని వేసుకొని కాల్చుకోండి. ఇలా ఒకటొకటిగా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఒకేసారి 5-6 చేసుకొని ఇలా కవర్ పైన ఒకటేసారి చేసుకొని కాల్చుకోవచ్చు. మధ్యలో హోల్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే మామూలుగానే వేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మనం ఈ గారెల్ని కొంచెం మెత్తగానే చేస్తాం కదండి. ఒక 3 నుంచి 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు మరీ పల్చగా చేసి గారెలు గట్టిగా వచ్చినాయంటే ఇంకొంచెం ఎక్కువ రోజులే స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. చేయడానికి కూడా పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఒక సొరకాయ ఉంటే మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఇంత ఈజీ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు స్నాక్స్ ఇష్టంగా తింటారు కదా. ఆ స్నాక్ని ఇలా హెల్తీగా చేసి పెట్టినట్టయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.